ఆర్థరైటిస్ అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఏది ఆర్థరైటిస్? ఆర్థ్రోస్ అంటే జాయింట్ అని అర్థం అండి. ఐటిస్ అని మనకి మెడికల్గా ఎక్కడొచ్చినా దాని అర్థం ఇన్ఫ్లమేషన్. 10-15 ఇయర్స్ బ్యాక్ ఇంత రేషియోలో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అయిన జనరేషన్ మీ చిన్నప్పుడు ఇంతమందికి షుగర్ బీపీ ఉన్నట్టు విన్నారా? లేదు. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇవన్నీ మన లైఫ్ స్టైల్తో మారుతున్నాయి. ఎక్కువ ఎక్సర్సైజులు చేసేస్తే రన్నింగ్, మరి ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్కి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు త్వరగా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మోకాళ్ళను వాడి అరగదీసేసి ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేకపోతే రెగ్యులర్గా వర్కౌట్స్ చేసే వాళ్ళకి ఇంజరీస్ అవ్వవు అనేది కాదు. బట్ బికాస్ దే ఆర్ ట్రైన్డ్, దే ఆర్ ప్రోన్నెస్ టు బి ఇంజరీస్ లెస్. నమస్తే వ్యాస్. ఆర్థరైటిస్ అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఏది ఆర్థరైటిస్? అది ఎవరికి వస్తుంది? ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా? దానికి పరిష్కారం ఏంటి? చికిత్స ఏంటి? ఇవాళ మనం మాట్లాడదాం. డాక్టర్ రవిచంద్ర గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఈజ్ అ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్. నమస్తే అండి. నమస్కారం మేడం. మై ఫస్ట్ క్వశ్చన్ సార్, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థ్రోస్ అంటే జాయింట్ అని అర్థం అండి. ఐటిస్ అని మనకి మెడికల్గా ఎక్కడొచ్చినా దాని అర్థం ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే మనకి సులువుగా అర్థం అవ్వాలంటే ఎర్రపుండు అనమాట. సో ఎక్కడైనా ఎర్రపుండు వచ్చిందనుకోండి అది ఐటిస్, ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఆర్థరైటిస్ అంటే జాయింట్లోని ఒక ఎర్రపుండు వచ్చింది అని అర్థం. సో ఈ ఆర్థరైటిస్ అన్నది మనం ఇప్పుడు చాలా లూజ్గా వాడుతాం. 10 ఏళ్ళ వాళ్ళకి మోకాలు నొప్పి వచ్చిన ఆర్థరైటిసే, 80 ఏళ్ళ వాళ్ళకి మోకాలు నొప్పి వచ్చిన ఆర్థరైటిసే అని. బట్ నిజానికి ప్రతి జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ కాదు. సో ఈ జాయింట్ పెయిన్కి చాలా కారణాలు ఉంటాయి. ప్రతి వయసులోనూ ఫస్ట్ డికేడ్ ఆఫ్ లైఫ్, సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్, థర్డ్ డికేడ్ ఆఫ్ లైఫ్, దీన్ని బట్టి ఆ ఆర్థరైటిస్ కారణం మారిపోతూ వస్తుంది. జనరల్గా చిన్నపిల్లలకి ఏమీ అవ్వదండి. మనకి చాలామంది పిల్లలు కాళ్ళ నొప్పులతోటి ఉంటారు. ఎస్పెషలీ వాళ్ళు బాగా ఆడుకుని ఆ రోజు రాత్రంతా వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా వాడు రాత్రంతా కాళ్ళ నొప్పులు అన్నాడండి, పడుకోలేదు, మా పాపకి కాళ్ళు నొక్కితే కానీ పడుకోవట్లేదు, ఏమైంది అని. సో ఇవి గ్రోయింగ్ పెయిన్స్, దే ఆర్ వెల్కమ్ పెయిన్స్. సో ఒక ఏజ్లో పిల్లల ఎముకలు వాళ్ళ కండరాల కన్నా ఫాస్ట్గా పెరుగుతాయి. సో ఈ గ్రోయింగ్ బోన్ వల్ల ఆ మజిల్ స్ట్రెచ్ వస్తుంది. ఆ మజిల్ స్ట్రెచ్ వల్ల వచ్చే పెయిన్ దట్ విల్ సంథింగ్ విచ్ విల్ సబ్సైడ్ బయట. దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. పిల్లలు మీ ప్రేమని కొంచెం ఎక్కువ కోరుకుంటున్నారని అర్థం. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, గివ్ దెమ్ దేర్ స్పేస్, అంతే. అండ్ బీ హ్యాపీ దే ఆర్ గ్రోయింగ్. సో ఆ ఫస్ట్ డికేడ్లో వచ్చే పెయిన్స్ జనరల్గా గ్రోయింగ్ పెయిన్సే ఉంటాయి. ఒక లింపింగ్ చైల్డ్ అంటే కుంటుతున్న పిల్లవాడిని చూసామనుకోండి, ఆ కుంటుతున్న దాంతో నొప్పి ఉంది అంటే దట్స్ ఎ డెఫినెట్ రెడ్ ఫ్లాగ్. మనం ఏదో ఒక డెసిసివ్ యాక్షన్ తీసుకోవాలన్నమాట. మీ దగ్గరలో ఉన్న ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కలవండి. పర్తీస్ అనో లేకపోతే స్లిప్డ్ క్యాపిటల్ ఫిబ్రిల్ ఎపిఫైసిస్ అనో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం అర్లీగా చూపించుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ పెద్దవి అవ్వకుండా మనం చూసుకో. అలాగే సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్ అంటే 20 ఏళ్ళ వయసులో జనాలకి మోకాళ్ళ నొప్పులు అవి వస్తున్నాయంటే ఒకటి బద్ధకం, రెండు ఎక్కువ ఆడతారు కదండి, వాటి వల్ల వచ్చే పెయిన్స్ తప్ప మేజర్గా జబ్బులు ఉండవు. అలాగే థర్డ్ డికేడ్కి వచ్చేసరికి డైటింగ్లు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ దానివల్ల మజిల్ వీక్నెస్లు వస్తాయి. అలాగే ఫోర్త్ డికేడ్, ఫిఫ్త్ డికేడ్కి వచ్చాక అప్పుడు కానీ ఈ అరుగుదల ఇలాంటివన్నీ మొదలవ్వవు. మనకి జనరల్గా ఆర్థరైటిస్ అంటే మనకి వెంటనే మన మనసులో వచ్చేదేంటి, ఒక పెద్ద ఆయన లేకపోతే పెద్ద ఆవిడ మోకాళ్ళ నొప్పులతో అడుగు తీసి అడుగు వేయలేకపోవడం. సో ఈ ఆర్థరైటిస్ అన్నది జనరల్గా అవగాహన వచ్చేది అదే. ఈ ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని, సెకండరీ ఆర్థరైటిస్ అని. మనకి ఈ మూడింటి గురించి కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తరచూ వింటూ ఉంటాం. ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్కి సంబంధించినది అనమాట. అంటే వాతం అంటారు కదా, మా నాన్నమ్మ గారికి వాతం ఉండేది, ఆవిడకి వంకాయ తింటే పడదు, లేకపోతే వేరే ఏదో తింటే నొప్పులు ఎక్కువైపోతాయి. ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు అన్నమాట. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు అనేవి థర్డ్ డికేడ్, ఫోర్త్ డికేడ్లోనే స్టార్ట్ అవుతాయి. వాటికి ఫార్చునేట్గా ఇవాళ చాలా మంచి మందులు ఉన్నాయి, వాళ్ళందరూ సర్జరీ దాకా వెళ్ళరు. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వయసుతో వచ్చి అరుగుదల అనమాట. అంటే మనం జనరల్గా చూసేది, మనకు తెలుసున్న వాళ్ళు ఫోర్త్ డికేడ్, ఫిఫ్త్ డికేడ్ దాకా యాక్టివ్గా ఉండి మెల్లిగా మోకాళ్ళ నొప్పులు రావడం, తర్వాత వాళ్ళు నడకది ఇబ్బంది పడడం, ఇది మనం చూసే ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. వీళ్ళు కూడా చాలామంది సర్జరీ నెసెసిటీ లేకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి వాటితోటి కంఫర్టబుల్గానే ఉండగలరు.
ఇంక నెక్స్ట్ వచ్చేది సెకండరీ ఆర్థరైటిస్. అంటే వాళ్ళకి ఏదో మోకాలికి గాయం తగలడం వల్ల ఏదో జరిగి దానివల్ల లోపల కార్టిలేజ్ డ్యామేజ్ జరిగి ఆ కార్టిలేజ్ డ్యామేజ్ పెరగడం వల్ల క్రమేపీ ఆ లోపల అరుగుదల అవి పెరిగి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు అన్నమాట. వీళ్ళల్లో చాలామంది సర్జరీకి వెళ్తారు. మోకాలు నొప్పి ఉన్న ప్రతి వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండదు. ఆర్థరైటిస్ ఉన్న ప్రతి వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. ఇది మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిందండి. లేకపోతే యూట్యూబ్లో ఏదో సెర్చ్ చేస్తారు, అమ్మో యూట్యూబ్ వైద్యం. గూగుల్లో ఏదో చూస్తారు, అది పెట్టగానే ఆర్థరైటిస్ అనగానే అమ్మో నాకు ఆర్థరైటిస్ ఉంది ఇంక నేను ఆపరేషన్కి వెళ్ళిపోవాలి అని కంగారు పడుతూ ఉంటారు. చాలామంది ఇలాగే వస్తూ ఉంటారు. సో ఇదంతా కరెక్ట్ కాదు. సో మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, దాన్ని బట్టి మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు డికేట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఒక డౌట్ వచ్చింది సార్. 10-15 ఇయర్స్ బ్యాక్ ఇంత రేషియోలో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ స్టార్ట్ అయిన జనరేషన్ లేదు. ప్రతి 3 మెంబర్స్లో ఇద్దరికి బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ ఉంటుంది. ఇదే సేమ్ సినారియో నీకు కూడా స్టార్ట్ అవుతుందా? ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేవండి. మీ చిన్నప్పుడు ఇంతమందికి షుగర్ బీపీ ఉన్నట్టు విన్నారా? లేదు. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇవన్నీ మన లైఫ్ స్టైల్తో మారుతున్నవి. నా చిన్నప్పుడు నేను నడుచుకుని ట్యూషన్కి వెళ్ళేవాడిని, స్కూల్కి వెళ్ళేవాళ్ళం, స్కూల్లో ఆడుకునేవాళ్ళం, లేకపోతే ట్యూషన్ నుంచి రాగానే పుస్తకాలు విసిరేసి ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నది ఎక్కడ? ఆడుకోవడానికి వెళ్ళినా అదేదో ప్రొఫెషనల్గా టెన్నిస్ నేర్చుకుంటున్నాడు, బాస్కెట్బాల్ నేర్చుకుంటున్నాడు తప్ప దెర్ ఇస్ నో ఫన్ యాక్టివిటీ. ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఓవరాల్ క్యాలరీ ఇంటేక్కి ఎక్స్పెండిచర్కి మధ్యలో సమతుల్యత లేదు. సో దీనివల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతూ ఉంటాయి. అలాగే స్ట్రెస్, ప్రతి వాళ్ళకి స్ట్రెస్సే. ఎల్కేజీ వాడికి స్ట్రెస్సే, యూనివర్సిటీ వాడికి స్ట్రెస్సే, ఉద్యోగం ఉన్న వాడికి స్ట్రెస్సే. సో వీటన్నిటి వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల ఈ బ్యాక్ పెయిన్స్ అవి ఎక్కువ అవుతాయి. అంటే బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి వాళ్ళకి స్ట్రెస్ ఉంది, వాళ్ళకి వైద్యం అక్కర్లేదని నేను చెప్పట్లేదు. బ్యాక్ పెయిన్కి మేజర్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది. సో అలాగే నీ పెయిన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ మారిపోయి. ఇదివరకు అందరూ చక్కగా కింద కూర్చుని మటం వేసుకొని భోజనం చేసేవారు. ఇప్పుడు అసలు కింద కూర్చోవడం 30 ఏళ్ళ వాళ్ళకి కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే మనం కింద కూర్చోవడం మానేయడం వల్ల మన బాడీ హ్యాబిటస్ అది మారిపోతూ ఉంటుంది. సో ఒకప్పుడు చెప్పేవారు ఇండియన్ పాపులేషన్లో హిప్ ఆర్థరైటిస్ తక్కువ, ఎందుకంటే మటం వేసుకొని కింద కూర్చుంటారు కాబట్టి. వాళ్ళకి నీ ఆర్థరైటిస్ ఎక్కువ, వెస్ట్రన్ పాపులేషన్లో అదర్ వే అనేవారు. బట్ ఇప్పుడు అందరం ఒకలాగే ఉండడం వల్ల మన ఆర్థరైటిస్ డిసీజ్ ప్రొఫైల్ కూడా మారుతూ వస్తుందండి. ఫ్యూచర్లో అందరికీ నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయా అంటే అది నేను చెప్పలేను, కానీ నీ పెయిన్ మీద ఉన్న అవగాహన మారుతుంది. ఇది వరకు మనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకునేవారు? జనరల్గా అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ వదిలేండి, సర్జరీకి వెళ్తున్నాడు అంటే చుట్టాలందరూ వచ్చేవారు. అయిపోయింది. మనకి సినిమాలో చూపించినట్టు ఒక రెడ్ లైట్ రెడ్ లైట్ ఆగింది అనగానే టెలిగ్రామ్ కోసం వెయిట్ చేసినట్టు ఉండేది. బట్ ఫార్చునేట్లీ టుడే సేఫ్టీ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ హెస్ ఇంక్రీస్డ్. అనెస్థీసియా డ్రగ్స్ యొక్క సేఫ్టీ పెరిగింది. యాంటీబయాటిక్స్, చాలా మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వాటి ఎఫికసీ పెరిగింది. వీటన్నిటి వల్ల జనాలు సర్జరీ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మన సోషల్ సపోర్ట్ సిస్టమ్ కూడా మారిపోయింది. ఇదివరకు ఇంట్లో 10 మంది ఉండేవారు. సో పెద్దవాళ్ళకి సపోర్ట్ ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు. సో వాళ్ళలో ఒకళ్ళు సిక్ అయినా ఇల్లు లిటరల్గా ఇబ్బందిగా అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒక 70 ఏళ్ళు ఆయన షాపింగ్కి ఆయన వెళ్ళాలి, మా అమ్మగారు ఇంట్లో వంట వండాలి, లేకపోతే పని జరగదు ఇద్దరికి. వీటన్నిటి వల్ల వాళ్ళు సర్జరీలకి ముందుకు వస్తున్నారు. చాలామంది నీ రీప్లేస్మెంట్స్కి వచ్చేది జస్ట్ పెయిన్ కోసం కాదండి, నొప్పి వాళ్ళు చాలా కాలం ఓర్చుకుంటారు. నా దగ్గరికి వచ్చిన చాలా మందికి నేను అదే చెప్తూ ఉంటాను. మీకు 65 ఏళ్ళు, మీ వారికి 70 ఏళ్ళు, మీరు మీ ఇల్లు వదిలేసి మధ్యాహ్నం 12ంటికి నా దగ్గరికి చూపించుకోవడానికి వచ్చారు. ఓపీలో ఎంతసేపు వెయిట్ చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీకు ఇబ్బంది చాలా ఎక్కువ ఉంది అని. సో ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళు రావడానికి మెయిన్ కారణం ఆత్మధైర్యం కోల్పోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం.
ఆత్మవిశ్వాసానికి, ఆత్మధైర్యానికి, మోకాళ్ళ నొప్పికి ఏంటి అంటే చెప్తానండి. సో, ఈ నీ పెయిన్ నుంచి వాళ్ళు చాలా మోకాళ్ళ నొప్పి నుంచి చాలా రోజులుగానే సఫర్ అవుతూ ఉంటారు. క్రమేపీ లోపల మోకాలు అరుగుతూ రావడం వల్ల ఒక పక్క కండరాలు సాగిపోతాయి. లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతాయన్నమాట. ఒక పక్క లిగమెంట్ స్ట్రెచ్ అయ్యి, ఇంకో పక్క బోన్ లాస్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రతి అడుగులోనూ వాళ్ళకి ఇన్‌స్టెబిలిటీ ఉంటుంది. అంటే కాలు చిన్నది స్లిప్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. దానివల్ల పడిపోతారేమో అన్న భయం వస్తుంది. సో, ఈ భయం రావడం వల్ల వాళ్ళొక్కళ్ళు బయటికెళ్ళడానికి ఆలోచిస్తారు, సంకోచిస్తారు. సో, వాళ్ళ ఇండిపెండెన్స్ పోతుందనమాట. సో, స్టెబిలిటీ పోవడం వల్ల ఇండిపెండెన్స్ కోల్పోతారు. సో, ఎప్పుడైతే ఈ 2 పోయాయో వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం పోతుంది. రాత్రి బాత్రూమ్‌కి వెళ్ళాలన్నా కూడా గోడ పట్టుకొని వెళ్ళాల్సొస్తుంది. ఇంత ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు మా దగ్గరికొస్తారు. సో, ఆల్రెడీ వాళ్ళు మన దగ్గరికొచ్చారు అంటే ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ ఇన్ లాట్ ఆఫ్ పెయిన్. సో, ఇవన్నీ ఇప్పుడు జనాలకి అర్థమవుతున్నాయి. సో, ఆ నొప్పితోటి నడవలేరు. ఈ ఇన్‌స్టెబిలిటీ తోటి ఏదో ఒక సాయం ఊతలేనిదే నడవలేరు. అలాగే వాళ్ళ చుట్టాలెవరో సర్జరీ చేయించుకుని కంఫర్టబుల్‌గా నడవడం చూస్తారు. అది చూసాక వాళ్ళల్లో గూడా ధైర్యం కలుగుతుంది. ఓకే. నేను ఇలా నడవచ్చు. నేను మునుపటిలాగా అన్ని పనులు చేసుకోవచ్చు అనే ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. దట్ ఈస్ వెన్ దే కమ్ టు అస్ ఫర్ సర్జరీస్. అప్పటిదాకా రారండి. మా దాకా వచ్చారు అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఆపరేషన్ అవసరం అవుతుంది. సార్ ఇంకొకటి నార్మల్‌గా అందరూ అనుకుంటారు మనం ఎక్కువ ఎక్సర్‌సైజులు చేసేస్తే రన్నింగ్ మరి ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్‌కి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు త్వరగా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మోకాళ్ళను వాడి అరగదీసేసి ఉంటారు. కానీ ఇప్పుడు సినారియో అలా లేదు. ఇప్పుడు సిట్యుయేషన్ బయట ఎలా ఉంది అంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకే లేదా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే వాళ్ళకే ఎక్కువ మోకాళ్ళ నొప్పులనేవి స్టార్ట్ అవుతున్నాయి. వెరాజ్ అథ్లెట్స్ ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ రెగ్యులర్‌గా రన్నింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి లేట్‌గా స్టార్ట్ అవుతున్నాయి. సో, అథ్లెట్స్‌కి దే ఆర్ ఇంజరీ ప్రోన్. సో, మనకి బాగా తెలిసిన ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ సానియా నెహ్వాల్. అన్‌ఫార్చునేట్‌లీ షీ హ్యాడ్ ఏసీఎల్ లిగమెంట్ ఇంజరీ. దానివల్ల ఇప్పుడు ఆవిడ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ఆడట్లేదు. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేకపోతే రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేసేవాళ్ళకి ఇంజరీస్ అవ్వవు అనేవి కాదు. బట్ బికాస్ దే ఆర్ ట్రైన్డ్, దేర్ ప్రోన్నెస్ టు బి ఇంజరీ ఈస్ లెస్. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి నేను క్రికెట్ ఆడతానన్నాను అనుకోండి, నేను పడిపోయే అవకాశం ఎక్కువ. అదే నేను రోజు క్రికెట్ ట్రైనింగ్‌కి వెళ్తున్నాను అనుకోండి, ఎలా దూకాలి, పడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కండిషన్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. దానివల్ల జాగ్రత్తగా పడతాం. దానివల్ల ఇంజరీ ప్రోన్నెస్ తగ్గుతుంది. సెడెంటరీ జాబ్స్ సెడెంటరీ జాబ్స్. లెట్ అస్ సే సెడెంటరీ జాబ్. ఈ సెడెంటరీ జాబ్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటవుతుందంటే వర్క్ అవర్స్ పెరిగిపోయాయి. వాళ్ళు ఏసీ రూమ్‌లో వర్క్ చేస్తారు. ఏసీ కార్‌లో ఇంటికెళ్తారు. ఇంట్లో ఏసీలో ఉంటారు. సన్ ఎక్స్‌పోజర్ ఎక్కడ ఉండదు. నడవాల్సిన అవసరం తగ్గిపోయింది. ఎక్కడ చూసినా లిఫ్ట్‌లు, మెట్లెక్కరు. వీటన్నిటి వల్ల వుల్ఫ్స్ లా అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ వుల్ఫ్స్ లా అనేది ఏంటంటే మన ఎముకకి ఎంత పటిష్టత కావాలి అన్నది ఆ వుల్ఫ్స్ లా బట్టి డిటర్మైన్ అవుతుంది. మనం ఎంత స్ట్రెస్ పెడితే రిపీటెడ్ స్ట్రెస్ అంత బోన్ స్ట్రెంథెనింగ్ వస్తుంది. ఎప్పుడైతే మన యాక్టివిటీస్ సెడెంటరీ అయిపోతున్నాయో ఆటోమేటిక్‌గా బాడీ ఏమనుకుంటుందంటే ఈ బోన్ ఏరియాకి స్ట్రెస్ లేదు. సో, మనం అక్కడ ఎక్కువ స్ట్రాంగ్ బోన్‌ని ఉంచాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. దానివల్ల ఆ ఏరియా బోన్ మెత్తపడుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళు ఇంజరీ ప్రోన్ అవుతారు. దీనివల్ల చిన్న చిన్న దెబ్బల వల్ల కూడా వాళ్ళకి ఆర్టిక్యులర్ కార్టిలేజ్ డ్యామేజెస్ అవి రావచ్చు. అలా తప్ప ఏదో సెడెంటరీ జాబ్ వల్లో దేనివల్లో వాళ్ళకి ఆర్థరైటిస్ రాదు. ప్రొలాంగ్డ్‌గా ఎక్సర్‌సైజ్ లేకపోవడం. రోజు నడవండి. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది. మీ స్టూడియో మెట్లెక్కి దిగండి. బోలెడంత ఎక్సర్‌సైజ్. సార్ నీ రీప్లేస్‌మెంట్ అంటారు. నీ రీప్లేస్‌మెంట్ అంటే అవగాహన ఉన్న వాళ్ళకి ఓకే గానీ, అవగాహన లేని వాళ్ళకి నీ రీప్లేస్‌మెంట్ అంటే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. మోకాలంతా కట్ చేసేస్తారా? ఇంకొక మోకాలు పెడతారా? అస్సలు చేయమండి. ఫార్చునేట్‌లీ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అనేది సర్ఫేస్ రీప్లేస్‌మెంట్. మనకి సింపుల్‌గా అర్థం అవ్వాలంటే మనకి పన్ను చిన్నది విరిగిందనుకోండి, మొత్తం పన్ను పీకేసి కొత్త పన్ను పెట్టాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఒక క్యాప్ పెడతాం. సో, ఈ సర్ఫేస్ రీప్లేస్‌మెంట్ అన్నది కూడా అలాంటిదే. మోచిప్ప ఏదైతే అరిగిందో, ఆ అరిగిన పార్ట్‌ని మనం ఒక స్మూత్ ఆర్టిక్యులేటింగ్ సర్ఫేస్ అంటే చాలా స్మూత్‌గా ఒకదాని మీద ఒకటి గ్లైడ్ అయ్యేలాగా ఒక బాల్‌ని
అందులో అమరుస్తాం అన్నమాట. ఈ అమర్చిన బాల్ కదిలిపోకుండా ఉండడానికి అనుగుణంగా ఆ బోన్ని మనం చెక్కుతాం. సో మనం ఒక పెన్ క్యాప్ పెడితే అది స్నగ్గా ఎలాగైతే పడుతుందో ఈ ఇంప్లాంట్ కూడా దాని మీదే పట్టాలి. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్నాక అట్లీస్ట్ 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ దాకా మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు. అవును. సో దానికోసం అని చెప్పి ఆ బోన్ కట్ని పర్ఫెక్ట్గా ప్రిసైజ్గా కట్ చేయాలి. కట్ చేసినప్పుడు ఈ ఇంప్లాంట్ అందులో చాలా స్నగ్గా కూర్చుంటుంది. ఆ కూర్చోవడం కోసం ఎముకని ఒక పొర చెక్కుతాం తప్ప మొత్తం ఎముకంతా కోసేసి కొత్త ఎముక పెట్టాం. సో మీ ఎముక మీ మోకాళ్ళు ఎముక మీదే ఒక ఆర్టికులేటింగ్ సర్ఫేస్ని కొత్తగా అమరుస్తాం. చెప్పాను కదండి, పన్నుకి క్యాప్ తొడిగినట్టు అంతే. ఇది మాన్యువల్ ప్రొసీజర్ కదా సార్. యాజ్ యూ బీయింగ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ అంటే ఏంటి, మాన్యువల్ ప్రొసీజర్ అంటే ఏంటి? Fortunately, robotics are not operating. We utilize the precision of robotics. So, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి జనాలకి చాలా రకాల అపోహలు ఉన్నాయి. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు. రోబోటిక్ నీ సర్జరీ అంటే డాక్టర్ ఎక్కడో కూర్చొని కాఫీ తాగుతుంటే మిషన్ ఆపరేట్ చేస్తుంది. అట్లా చేసే ఇది ఇట్లా చేసే. యా, ఫార్చునేట్లీ ఆపరేషన్ మేమే చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ఎ కన్వెన్షనల్ సర్జరీ. మామూలు ఆపరేషన్కి ఎలాగైతే చేస్తామో ఇందులో కూడా సేమ్ స్కిన్ ఇన్సిషన్. బట్ ఇందాక చెప్పాను కదా, మనం ఒక ఇంప్లాంట్ని టైట్గా ఫిట్ చేస్తే దాని మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. సో ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసాము అన్నదానికి ఇది వరకు మనకి కొలబంది ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోబోటిక్స్ రావడం వల్ల మనం ఒక పర్ఫెక్ట్ కట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మెకానికల్ యాక్సిస్ అలైన్మెంట్ ఇలాగా కొన్ని ఉంటాయి అన్నమాట. సో గత కొన్ని దశాబ్దాలుగా చేసిన సర్జరీస్ని అనలైజ్ చేస్తే కొన్ని జాయింట్స్ మోర్ దెన్ 30 years సర్వైవ్ అయ్యాయి. కొన్ని జాయింట్స్ చాలా తొందరగా ఫెయిల్ అయ్యాయి. ఏవి బాగా సర్వైవ్ అయ్యాయి, ఏవి ఫెయిల్ అయిపోయాయి, ఇవన్నీ చూస్తే మనకి ఒక దిశ నిర్దేశం అయి ఉన్నాయన్నమాట. సో మనం ఇంప్లాంట్ని పలానా యాంగులేషన్లో పలానా థిక్నెస్ ఇంప్లాంట్ వేస్తే మన్నిక ఎక్కువ ఉంటుంది అని మనకి తెలుసు. సో ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ లెస్ దెన్ 2 degrees 3 degrees. హ్యూమన్ ఐ కెనాట్ necessarily say that the difference is 2 degrees or 3 degrees. అంతే కదండి. 1 millimeter మీరు కనిపెట్టగలరా? 2 degrees తేడా ఉందని చెప్పగలరా? మనం చెప్పలేం. సో దట్ ఈస్ వేర్ రోబోటిక్స్ కమ్ ఇన్ టు ప్లే. ఈ రోబోటిక్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి వస్తుందంటే, మనం పెట్టిన ఇంప్లాంట్ ఎంత కరెక్ట్గా ప్లేస్ చేసాము. సో సర్జరీ మనం చేసే ముందే, అంటే ఈ బోన్ కట్ ఇందాక ఏదైతే చెప్పాను కదా, చిన్న పొర కట్ చేస్తామని, ఆ 2 mm 3 mm పొర కట్ చేస్తాం అంతే. ఆ పొర కట్ చేసినప్పుడు మనం నిజంగానే 2 mm కట్ చేసామా, అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ చేసామా, అలాగే మనం అనుకున్న యాంగిల్లోనే కట్ చేసామా లేదా, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదంతా చెయ్యకముందే మనకి ఒక స్క్రీన్ మీద వస్తుందన్నమాట. నువ్వు ఇన్ని బోన్ కట్ చేస్తే జాయింట్ ఇంత టైట్గా ఉంటుంది, లేకపోతే లూజ్ అయిపోతుంది. సో యూ కెన్ గెట్ ఇట్ రైట్ ఎవ్రీ టైమ్ ద ఫస్ట్ టైం. అంటే ఏంటంటే ప్రతిసారి ఆపరేషన్ పర్ఫెక్ట్గా చేయగలం. 100% సక్సెస్. ఎస్, అంతే కదండి సక్సెస్. ఆపరేషన్ ఒకసారి బోన్ కట్ చేసి ఇది బాగోలేదు నేను మళ్ళీ కట్ చేస్తాను అంటే అసలు వినడానికే అసలు. సో దట్ ఈస్ వేర్ రోబోటిక్స్ హెల్ప్స్. ఎవ్రీ సర్జరీ ఈజ్ ఇంపార్టెంట్, ప్రతి పేషెంట్ ఇంపార్టెంట్. ఎవరైనా పర్లేదు డాక్టర్ 2-3 సార్లు చేయండి అంటారా? ఎవరు ఇష్టపడరు. సో హెయిర్ కట్ కాదు, ఈవెన్ ఇఫ్ యూ గో టు హెయిర్ స్టైలిస్ట్ యూ డోంట్ వాంట్ టు స్పెండ్ టూ మచ్ టైం. ఫస్ట్ టైం అయిపోవాలి, ఫాస్ట్గా బయటకు వచ్చేయాలి. సో అలాగే ఇక్కడ కూడా. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్ ఫస్ట్ టైం, ఎవ్రీ టైం. ఒక్క పేషెంట్కి బాగా చేస్తే చాలు, అందరికీ బాగా చేయగలిగాలి. సో ఈ ప్రెసిషన్ అందరిలోనూ మెయింటైన్ చేయడం కోసం, అందరిలోనూ సక్సెస్ ఒకేలాగా ఉండడం కోసం అని చెప్పి మనకి ఈ రోబోటిక్స్ అనేవి సహాయపడతాయి. సో మామూలు సర్జరీలు గత 30 ఏళ్ళుగా చేస్తున్నారు, అవి సక్సెస్ఫుల్గానే ఉన్నాయి కదా అని మీరు నన్ను అడగచ్చు.
ఎస్, దే వర్ ఆల్సో సక్సెస్ఫుల్ ప్రొసీజర్స్, కాదనట్లేదు. బట్ దెర్ ఈస్ సమ్ స్పేస్ ఫర్ ఎర్రర్. ఈ రోబోటిక్స్లోని ఏంటంటే ఆ ఎర్రర్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు. నెక్స్ట్, ఇది వరకు మనం సర్జరీ చేసినప్పుడు సో మనం స్టేబుల్గా స్ట్రైట్గా నడవాలి అంటే మన హిప్ జాయింట్, మన నీ జాయింట్, మన యాంకిల్ జాయింట్ అన్నీ ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి. మనం ఇది వరకు సర్జరీ చేసినప్పుడు ఓన్లీ నీ జాయింట్ కేసు చూస్తున్నాం, హిప్ జాయింట్ ఎలా ఉంది, యాంకిల్ జాయింట్ ఎలా ఉంది అనేది ఊహిస్తున్నాం. బట్ ఈ రోబోటిక్ సర్జరీ వచ్చాక హిప్ ఎక్కడుంది, నీ ఎక్కడుంది, యాంకిల్ ఎక్కడుంది అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా రోబోటిక్స్లో రకరకాలు ఉన్నాయి. ఓ కంపెనీ అది మంచిది అంటుంది, ఓ కంపెనీ ఇది మంచి అంటుంది. అన్ని కంపెనీలు మంచివే, ఆల్ ఆఫ్ దెమ్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ప్రతి కంపెనీకి దాని యొక్క అడ్వాంటేజ్ ఉంటూ ఉంటుంది. మేము వాడే సిస్టంలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఏంటంటే మన లిగమెంట్స్ ఎంత టైట్గా ఉన్నాయి అన్నది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేది ఇన్స్టెబిలిటీ వల్ల, వాళ్ళు పడిపోతారనే భయం వల్ల, వాళ్ళకి ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల. సో మనం ఎంత చేసినా ఆ స్టెబిలిటీ పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతే దే విల్ ఆల్వేస్ బీ అన్హ్యాపీ. ఇంకొక మెయిన్ కారణం, చాలామంది నీ రీప్లేస్మెంట్స్ చేయించుకోకపోవడానికి ఒక 10 ఏళ్ల క్రితం వాళ్ళ మేనమావ గారు ఎవరో సర్జరీ చేయించుకున్నారు. ఆయన ఫిజియోథెరపీ అప్పుడు అరుపులు కేకలు చూసి అమ్మ బాబాయ్ నేను చేయించుకొని నొప్పే భరిస్తాను అనే పేషెంట్లు కూడా ఉన్నారు. ఫార్చునేట్లీ టుడే బికాస్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ పెయిన్ ఈజ్ లెస్. రోబోటిక్ సర్జరీ అయినా మీరే కట్ చేస్తానంటున్నారు, మరి ఎందుకు నొప్పి తగ్గింది అని మీరు నన్ను అడగచ్చు. సో రోబోటిక్ సర్జరీలోనే మేమే కట్ చేసిన, ఇందాక చెప్పాను కదా ప్లానింగ్, ఆ ప్లానింగ్లో ఏంటంటే ఇది వరకు ఈ కండరాల్ని వాటిని డిసెక్ట్ చేసి నీ బ్యాలెన్స్ తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రోబోటిక్ ప్రెసిషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆ కండరాల్ని డ్యామేజ్ చేయకుండా మనం ఆ బ్యాలెన్స్ని తెచ్చుకోవచ్చు. దానివల్ల ఆపరేషన్ తర్వాత వాళ్ళకి కోలుకోవడం త్వరగా ఉంటుంది. ఆబ్వియస్లీ మజిల్ డ్యామేజ్ అవ్వకపోతే ఫాస్ట్గా రికవర్ అవుతాం కదా. అలాగే వాళ్ళ మజిల్ అనాటమీ మార్చట్లేదు కాబట్టి ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవడం కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు. డాక్టర్ గారు ఇదివరకు చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అదన్నారు ఇదన్నారు, తర్వాత వాటన్నిటి గురించి మర్చిపోయారు, ఇప్పుడు ఎవరు వాటి గురించి మాట్లాడట్లేదు, మరి ఈ రోబోటిక్ సర్జరీ గురించి ఏంటి అని మీరు అడుగు. నేను ఆపరేషన్ చేసే ప్రతి ఫ్యామిలీ నుంచి నాకు ఇంకొక పేషెంట్ వస్తున్నారు. సో దట్ ఈస్ టెస్టిమోనియల్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ సర్జరీ. హస్బెండ్ అండ్ వైఫ్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో నిన్న చేసాం ఒక ఆవిడకి సర్జరీ, వాళ్ళ అబ్బాయి అత్తగారికి చేసాం, ఆవిడ ఫాస్ట్గా రికవర్ అవ్వడం చూసి ఈవిడ చేయించుకోవడానికి వచ్చారు. సో ఒకళ్ళని మోసం చేయగలం, ఒకే ఇంట్లో ఇద్దరిని మోసం చేయలేం కదండి. సో దిస్ ఈస్ టెస్టిమనీ ఇనఫ్ టు సే దట్ దిస్ టెక్నాలజీ ఈస్ గోయింగ్ టు స్టే. వీళ్ళందరూ సెల్ఫ్ మోటివేటెడ్గా వస్తున్న వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవ్వడం చూసి మన దగ్గరికి వస్తున్న వాళ్ళు. మనకి ఇదే బెస్ట్ రుజువు, అది నిజంగానే పనిచేస్తుంది అంటారు. అమేజింగ్ సార్. ఎన్నో ఏళ్ల నుంచి ఆ పెయిన్ని భరిస్తూ ఉంటారు. ఇప్పుడున్న మార్కెట్లో ఆ ప్రాసెస్, ఈ ప్రాసెస్, ఇంకొకటి తైలాలు చాలా ఉన్నాయి, ఎక్సర్సైజులతో అని. ఇవన్నిట్లో ఏది కరెక్ట్, నాది ఏది సూటబుల్ అనేది ఓన్లీ డాక్టరే డిసైడ్ చేయగలరు. మంచి పాయింట్ అండి. సో ఎవ్రీబడి హూ హ్యాస్ పెయిన్ ఈజ్ నాట్ ఎ క్యాండిడేట్ ఫర్ సర్జరీ. నొప్పున్నంత మాత్రాన ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలా డిబేట్ జరుగుతూ ఉంటుంది, ఇంజెక్షన్స్ సరిపోతాయా, ఎందుకు ఇంజెక్షన్ ఇవ్వకూడదు. ఓకే, సో ఈ ఇంజెక్షన్స్కి, మందులకి, వీటన్నిటికీ డెఫినెట్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లిగమెంట్ ఇంబ్యాలెన్స్ వస్తుందో ఆ తర్వాత ఓన్లీ ఇంజెక్షన్స్ అవి పనికిరావు, ఎందుకంటే అవి ఓన్లీ పెయిన్ని అడ్రస్ చేయగలవు. ఎప్పుడైతే ఈ ఆర్టిక్యులర్ డ్యామేజ్ జరిగిపోయిందో, ఎప్పుడైతే లిగమెంట్ స్ట్రెచ్ అయిపోయాయో, ఆ లిగమెంట్ స్ట్రెచ్ని నార్మలైజ్ చేసే ఇంజెక్షన్స్ ఇంకా రాలేదు, ఆర్టిక్యులర్ కార్టిలేజ్ రీగ్రో అయ్యే ఇంజెక్షన్స్ ఇంకా రాలేదు. అది మెకానికల్ ఇష్యూ. మన తలుపులో ఒక ఏదో చెక్క అడ్డొచ్చింది అనుకోండి, ఆయిల్ పోస్తే తలుపు మూసుకోదు కదా, ఆ అడ్డుని తొలగిస్తేనే తలుపు మూసుకుంటుంది. అలాగే ఇది కూడా ఒక మెకానికల్ ప్రాబ్లం. ఈ మెకానికల్ ప్రాబ్లంకి యాజ్ ఆఫ్ నౌ ఆల్ వీ హ్యావ్ ఇస్ ఎ మెకానికల్ సొల్యూషన్. ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళే సర్జరీలు చేయించుకోండి. మీకు నొప్పి ఉంది అని చెప్పి సర్జరీ చేయించుకోకండి.
మీకు నొప్పితో పాటు అడుగు తీసి అడుగు వేసేటప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంది, అంటే కాలు చిన్నది పడిపోతారేమో అని బెరుకు వస్తుంది. సో ఆ స్టేజ్కి వచ్చాక నేను సర్జరీ చేయించుకోను, ఇంజక్షన్లు చేయించుకుంటాను, తాయెత్తులు కట్టించుకుంటాను అంటే పనికిరాదు. అంటే ఇప్పుడు వచ్చాక సర్జరీ ఓకే. బట్ యాజ్ ఎ డాక్టర్‌గా మీరు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉన్నాయి. దానివల్ల ఎర్లీగా నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరేమైనా సజెషన్ ఇస్తారా? సో దట్ ఇన్ని చిన్న చిన్న మార్పులు డైలీలో చేసుకుంటే లేదా చిన్న చిన్న ఎక్సర్సైజ్ డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే మనం కొంచెం పోస్ట్‌పోన్ చేయొచ్చు ఈ అరుగుదల అనేది. డెఫినెట్గా ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. రోజు 20 నిమిషాలు నడవండి. ఉదయం 20 నిమిషాలు, సాయంకాలం 20 నిమిషాలు. మీకు నడవడానికి టైం లేదు అంటే మీకు నడిచే ఉద్దేశం లేదు అని అర్థం. అంతే. నో ఎక్స్‌క్యూజ్. నో ఎక్స్క్యూజ్. 20 మినిట్స్ ఇస్ సంథింగ్ యూ డెఫినెట్లీ హ్యావ్ ఎవ్రీ డే. మీకు నడిచే అంత పార్క్ లేదనుకోండి, మీ రూమ్లోనే 20 నిమిషాలు రౌండ్లు వేయండి. ఇప్పుడు మీకు ఒక్కళ్ళు నడవడానికి బోర్ కొడుతుంది అనుకోండి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయండి, స్టాటిక్ వాకింగ్ వీడియోస్ అని. సో మీకు ఎవరో తోడు నడుస్తూ ఉంటారో వాళ్ళని చూసి నడవండి. సో రోజు 20 నిమిషాల పాటు నడవండి. సో ఎక్సర్సైజ్లు అంటారా, రకరకాల ఎక్సర్సైజులు చేయొచ్చు. జిమ్ ఇలాంటివన్నీ జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే పీర్ ప్రెషర్ ఉంటుంది. మీరు ఒక జిమ్ జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ మీకు కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. మీరు 2 రోజులు వెళ్ళి 3వ రోజు రాలేదనుకోండి, ఎందుకు రాలేదు అని అడుగుతారు. మీరు ఇవాళ 10 నిమిషాలు పరిగెట్టారనుకోండి, అందులో ఇంకొకళ్ళు ఎవరో 11 నిమిషాలు పరిగెడతారు. ఆటోమేటిక్గా మనకి పీర్ ప్రెషర్ వస్తుంది. మనం వీ విల్ ట్రై టు అవుట్ స్మార్ట్ అవర్స్. సో జాయిన్ అ కమ్యూనిటీ. సో మీ ఆఫీస్లో కొంతమంది ఉంటారు హూ ఆర్ హెల్త్ కాన్షియస్, వాళ్ళతో పాటు మింగిల్ అవ్వండి. సో వాటితో పాటు మింగిల్ అయితే ఆటోమేటిక్గా యువర్ డ్రైవ్ టు బీ హెల్దీ విల్ ఇంక్రీజ్. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండి అప్పర్ స్టోరీ. WHO హెల్త్ని ఎలా డిఫైన్ చేస్తుందంటే, ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ సోషల్, ఎమోషనల్, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ వెల్బీయింగ్. అంటే చూడడానికి శారీరకంగా బాగుంటే చాలదు, మానసికంగా, ఆర్థికంగా అన్నిటి విధాలుగాను మనం హెల్తీగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అన్ని కోణాల్లోనూ మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి, అన్ఫార్చునేట్గా ఆయనకి ఏం క్యాన్సర్ వచ్చిందనుకోండి, అది ఆరోగ్యం కాదు. అలాగే ఒక ఆరోగ్యవంతుడికి రేపు తిండి లేదనే భయంతో ఉంటున్నాడు అనుకోండి, అది ఆరోగ్యం కాదు. సో ఈ హోలిస్టిక్ హెల్త్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు నేను అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ హ్యావ్ బికమ్ సిక్నెస్ ఎక్స్పర్ట్స్. Okay. Sickness experts, yes. No, we are not sickness experts. Sick people come to us and we try to make them better. We are wellness experts. We have to start. జనాలు డాక్టర్ల కేసు అలాగే చూడాలి, డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్స్ని అలాగే చూడాలి. నేను పేషెంట్స్ అనలేదండి, జనాలు. ఓకే. సో వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కాన్షియస్. అంతేగాని ఎవడో జబ్బుతో వస్తున్నాడు నేను వాడికి వైద్యం చేస్తున్నాను కాదు. వీఆర్ ట్రయింగ్ టు మేక్ పీపుల్ బెటర్. మీరు తినే పానీపూరీల వల్ల, చాట్ల వల్ల, చిప్స్ వల్ల, వీటి వల్ల సిక్ అవుతున్నారు కానీ డాక్టర్ దగ్గరికి రావడం వల్ల సిక్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పేషెంట్ ఇందాక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని చెప్పాను, ఒక స్టెరాయిడ్ మాత్ర రాస్తున్నానండి అని చెప్తే, డాక్టర్ గారు నేను స్టెరాయిడ్ వేసుకుంటే ఏమైపోతుంది పర్లేదా అని అడుగుతారు. పానీపూరి తింటారే బయట కూర్చుని, అరే నీళ్ళు ఎక్కడని అడుగుతారా? సమోసా తింటున్నప్పుడు ఈ నూనె ఏ హోటల్లో నూనె అని అడుగుతారా? అడగరే. డాక్టర్ని మటుకు అడుగుతారు, డాక్టర్ గారు ఈ మాత్ర నాకు సేఫా అని. లుక్అప్ టు డాక్టర్స్ యాజ్ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ ఆల్సో షుడ్ లుక్ ఎట్ దెమ్సెల్వ్స్ యాజ్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్. మేము మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు అనారోగ్యంతో మా దగ్గరికి వస్తున్నారు తప్ప మా దగ్గరికి రావడం వల్ల మీరు రోగులు అవ్వట్లేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ హోలిస్టిక్ హెల్త్. అంటే మన ఆలోచన పద్ధతి ఇందులో కూడా చాలా మార్పులు తెచ్చుకోవాలి. సో గ్రాటిట్యూడ్, తర్వాత అలాగే ఫర్గివ్నెస్, సో అండ్ స్పిరిచువాలిటీ. నేను రిలీజియన్ అనట్లేదు, స్పిరిచువాలిటీ విత్ పాలిటిక్స్ ఇస్ రిలీజియన్. వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే మన మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకునే దారి. స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎదర్ టు హ్యాండిల్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా ఉంటామో, ఎప్పుడైతే మనం సోషల్గా ఉంటామో, హెల్త్ ఇట్ ఈస్ ఆటోమేటికలీ గోయింగ్ టు ఫాల్ ఇన్ ప్లేస్. నేను
దీనికి ఒక ఉదాహరణ చెప్తానండి. సో గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. గ్రాటిట్యూడ్ తెలుసు కదా, కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావం గురించి ఒక కథ చెప్తానండి. యునైటెడ్ కింగ్డమ్లో ఒక రైతు ఆయన పొలంలో ఉన్నప్పుడు ఒక బాబు ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఈయన వెంటనే వెళ్ళి ఆ బాబుని కాపాడుతాడు. కాపాడిన తర్వాత రోజు, ఇది అయ్యి ఒక 100 ఏళ్ల క్రితం కథ, ఒక కారులో ఒక పెద్ద మనిషి వచ్చి, నువ్వు నా కొడుకుని కాపాడావు, నీకు ఎంత కావాలి అని అడుగుతాడు. అంటే నాకేం కావాలండి, నాకు పొలం ఉంది, అందులో పండుతుంది, నాకు కావాల్సినంత ఉంది అన్నాడు. నేను చాలా ధనికుడిని, నీకేం కావాలంటే చెప్పది చేస్తాను అంటాడు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు చదువు లేదు, నా కొడుకు తెలివైనవాడు, చురుకైనవాడు, వీడికి చదువు చెప్పించండి అంటాడు. ఆ పెద్ద ఆయన, నా కొడుకు నీ కొడుకు ఒకే వయసు వాళ్ళు, సో వీడికి ఏం చదువు చెప్పిస్తున్నానో వాడికి అలాంటి చదువే చెప్పిస్తానని ఈ రైతు కొడుకుని తీసుకెళ్తాడండి. తర్వాత విన్స్టన్ చర్చిల్ తెలుసు కదండి, ఎవరైతే ఆ బాబు కాపాడబడ్డాడో ఆయన విన్స్టన్ చర్చిల్ అండి. ఆయనకి న్యూమోనియా వస్తే ఆయన కాపాడిన డ్రగ్ పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ని తయారు చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఎవరో కాదు, రైతు బిడ్డ. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం చాలా వాటికి గ్రాటిట్యూడ్ తోటి ఉండాలి. మనం తెల్లవారుజామున లేవగానే మన కాళ్ళు మనకు ఉన్నాయి, మన చేతులు మనకు ఉన్నాయి, మన కళ్ళు మనకు ఉన్నాయి. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బి గ్రేట్ఫుల్ అబౌట్. సో ఈ గ్రాటిట్యూడ్ అనే భావన చాలా ఇంపార్టెంట్. అలాగే క్షమించగలిగే గుణం. ప్రతిదానికి ఉద్రేకపడిపోవడం, అవతల వాళ్ళ మీద కోపపడడం, చిన్న చిన్న వాటికి కూడా చికాకు పడడం. సో వీటికి హెల్త్కి సంబంధం ఏంటంటే, whenever you express gratitude, you secrete dopamine. ఓకే, సో మనం, మీకు స్వీట్స్ ఇష్టం అండి? పర్లేదండి. మీరు పర్లేదు అనే ముందు మీ కళ్ళు డైలైట్ అయ్యాయి. ఓకే, మీకే కదా, ఎవరికైనా అంతే. సో స్వీట్స్ అనగానే మనకి ఒక, ఎందుకు అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది అనుకోండి, స్వీట్స్ ఇస్తాం. మీకు 10th పాస్ అవగానే స్వీట్లు పంచి పెడతారు. అలాగా, సో ఆ స్వీట్ అనగానే మనకి సెక్రీట్ అయ్యే కెమికల్ డోపమిన్. ఆ డోపమిన్ వల్ల మన బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. యూ ఫీల్ హ్యాపీ. ఇట్స్ అ ఫీల్ గుడ్ హార్మోన్ అనమాట. మనం గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా మనలో ఆ డోపమిన్ సెక్రేట్ అవుతుంది. అదే మనం కోపం వ్యక్తం చేసామనుకోండి, అడ్రినలిన్ సెక్రేట్ అవుతుంది. మీరు బాహుబలి సినిమా ఎండింగ్ చూసి బయటకు వచ్చారనుకోండి, మంచి ఉద్రేకంగా బయటకు వస్తారు. పొరపాటుని ఎవరిదైనా జబ్బు తగిలింది అనుకోండి, కోపంగా చూసారు, సరిగ్గా చూసి నడవలేవా అంటారు. అదే ఒక నవ్వులాంటి సినిమా చూసి బయటకు వచ్చారనుకోండి, అప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. పొరపాటుని ఎవడైనా మీ మీద పడ్డా, ఏంటి భయ్యా చూసుకుని నడవచ్చు కదా అంటారు. సో అవర్ మైండ్ ఇస్ ప్రీ కండిషన్ అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ గ్రాటిట్యూడ్ అండ్ ఓవర్కమ్ యాంగర్. అంటే నార్మల్గా చాలా మంది జనాలు అనుకుంటారు, డాక్టర్ వచ్చారు అంటే మీ పర్టికులర్ సర్జరీ గురించో దేని గురించో మాట్లాడి వెళ్ళిపోతారని. బట్ దిస్ ఆల్ మీరు ఏవైతే చెప్పారో వెరీ, అంటే మీరు అన్నట్టు దే ఆర్ ఆల్ కనెక్టెడ్, వెరీ వెల్ కనెక్టెడ్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ అండి. సో ఐ am not myself. I'm a conglomerate of everything around me. So I am what my parents have made me. I am what my teachers have taught me. I am what my friends have helped me. సో వీళ్ళెవరూ లేరనుకోండి, ఐఎమ్ నథింగ్. సో సో భారతంలో ఒక శ్లోకం ఉంటుందండి, ప్రతి చాప్టర్కి ఫస్ట్ శ్లోకం అదే, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదార్యేత్. దీన్ని మనం సులువుగా అర్థం చేసుకోవాలంటే, ఎక్కడ జయం ఉంటుంది అన్నది మనకు తెలియాలి అంటే, ఎక్కడైతే నారాయణుడు, నరోత్తముడు, సరస్వతి, వ్యాసుడు గౌరవింపబడతారో అక్కడ తప్పకుండా జయం ఉంటుంది. దీన్ని మళ్ళీ రిలీజియస్గా చూడకండి, దీన్ని అనలైజ్ చేసి చూడండి. నారాయణుడు అంటే దేవుని యొక్క ప్రేమ. ఓకే, యూ మైట్ నాట్ బీ అ స్పిరిచువల్ పర్సన్ ఆల్సో, బట్ దేవుణ్ణి నేను చూడలేదండి, మీరు చూసారా నాకు తెలియదు. కానీ దేవుడి కృపని రోజు మనం ఆస్వాదిస్తూనే ఉంటాం. మన అమ్మగారు నాన్నగారులు మనకిచ్చే ప్రేమ అదే దైవత్వం. వాళ్ళు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు కదా, వాళ్ళు మన మీద ప్రేమ చూపించేది. మా నాన్నగారు డాక్టర్ అండి, చంద్రశేఖర్ గారు అని, మా అమ్మగారు నాగమణి గారు. వీళ్ళు నాకు చూపించిన ప్రేమ, వాటన్నిటి వల్ల వాళ్ళు నన్ను ఎలా చూసుకున్నారు అనే దాన్ని బట్టే నేను ఏం చేస్తాను,
ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాను అనేది ఆధారపడి ఉంటుంది. ఉమ్, వాళ్ళు నాకు చాలా చేశారు, బట్ మోస్ట్లీ నాకు వాళ్ళు నేర్పించింది క్రమశిక్షణ, పర్సిస్టెన్స్ అండ్ పర్సివరెన్స్. అర్జునుడు మనకి దేనికి సంకేతం? క్రమశిక్షణకి సంకేతం. అలాగే సో నారాయణుడు అంటే మనం అందరి నుంచి ఆస్వాదించే ప్రేమ. నరోత్తముడు అంటే ఎవరైతే క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారో అది. సరస్వతీదేవి అంటే నాలెడ్జ్. వ్యాసుడు అంటే హీఈస్ ద మీడియం. వ్యాసుడు లేకపోతే భారతం మనకు అందేదే కాదు. కాదు. మనం ఎక్కడైతే ఒక విద్య నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను రోబోటిక్ సర్జరీ నేర్చుకోవాలనుకున్నాను, ఫస్ట్ నాకు ఆ రోబోటిక్ సిస్టమ్ మీద గౌరవం ఉండాలి. అది నేర్చుకోవడానికి నాకు దైవ కృప ఉండాలి, నేర్చుకోవడానికి నాలో క్రమశిక్షణ ఉండాలి, నేర్చుకునే ఒక మాధ్యమం ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నేను అది సక్సెస్ఫుల్గా నేర్చుకోగలిగాను. ఇవాళ 150 మందికి పైగా సర్జరీ చేయగలిగాము. ప్రతిసారి ఆ పేషెంట్స్ వచ్చి వాళ్ళ ఆనందాన్ని మాతో వ్యక్తపరుస్తుంటే ఆ ఆనందాన్ని మేము కూడా ఆస్వాదిస్తాం. గ్రేట్ టాకింగ్ టు అండి. అసలు అంటే నేను ఇంత నెమ్మదిగా నిదానంగా లైఫ్ని ప్రశాంతంగా కూడా లీడ్ చేయొచ్చు, ఈవెన్ దో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అని మీ మాటల్లో వింటుంటే అలాగే అదే అనిపిస్తుంది అనమాట. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటాయి మేడం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు ఎదుగుతున్నారు అని సంకేతం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పెన్ తీస్తున్నాను అనుకోండి, మీరు నాకు వేసి చూస్తారా? చూడరు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వర్త్ యువర్ టైం. నన్ను ఎవరైనా చూస్తున్నారు అంటే నేనేదో కొంచెం చెప్పుకోదగ్గ పని చేస్తున్నాను అని. అదే నన్ను ఎవరో ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా చాలా మంచి పనే చేస్తున్నాను నేను అర్థం. సూపర్ సార్. అవును. సో మనకి ఎంత పెద్ద ఛాలెంజ్ వస్తే మనం అంత పెద్ద సక్సెస్ మేము వెళ్తున్నట్టు. గ్రేట్ టాకింగ్ టు యూ సార్. చాలా చక్కగా చెప్పారు. అండ్ ఎవరెవరికి ఆర్థరైటిస్ ఉందనేది వాళ్ళు ఐ థింక్ ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం అవగాహన వస్తుంది, సో దట్ వీళ్ళు డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని వెళ్ళగలరు అనుకుంటున్నాను. సో ఎవరైనా డాక్టర్ గారిని, రవిచంద్ర గారిని కలవాలనుకుంటే సార్ గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.